ఇట్లా లేవగానే ఇట్లాంటి వ్యూస్ చూడాలంటే కూడా అదృష్టం ఉండాల. అసలు బేసిక్ గా ఈ రోడ్ ఇంత ఖాళీగా ఉండదు. అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. రైల్వేస్ కి ఈ ప్యాసింజర్స్ ట్రైన్ లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది 738 లింగంపల్లి కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా ఉంది ట్రైన్ కి. ఈ గౌతమి ఎక్స్ప్రెస్ ని సిస్టర్ ట్రైన్ అని కూడా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే మళ్ళీ ఒక జర్నీ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం ట్రావెల్ చేసేది లింగంపల్లి టు కాకినాడ పోర్ట్ వరకు. ఇది గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఇది. అండ్ మనం అయితే ప్రెసెంట్ లింగంపల్లిలో ఉన్నాము. ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేస్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. లింగంపల్లి రైల్వే స్టేషన్, మనం అయితే లోపలి పోదాము. మన ట్రైన్ అయితే 4 మీద ఉన్నట్టు చూపిస్తుంది. చూద్దాం డిస్ప్లేలో వెళ్ళి. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉన్నాము. అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. అదే మన ట్రైన్. మీదికైతే వెళ్దాము. మన ట్రైన్ని పుల్ చేసేది వ్యాప్ 7. అంటే ఈ రోజనే కాదు, డైలీ ఇదే ట్రైన్ పుల్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఇదే వ్యాప్ 7 ఉంటుంది. నేను గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాకినాడ పోర్ట్, లింగంపల్లి, ముంబై. దీనికి ర్యాక్ షేరింగ్ ఉంటుంది దేవగిరి ఎక్స్ప్రెస్ తోటి. దీనికి హంసఫర్ బోగి కూడా ఒకటి ఉంది B4లో. నా టికెట్ వచ్చేసి A1లో ఉంది, 2 టైర్లో. దీని పక్కనది అనుకుంటాను, అది A1. అయితే మన కోచ్లోకి అయితే వచ్చేసినాము. A141 లోవర్ బర్త్ అయితే వచ్చింది. అండ్ దీనికి బెస్ట్ మెయింటెనెన్స్ అని కూడా చెప్తారు ఈ ట్రైన్కి. కోచెస్ మంచిగా మెయింటైన్ చేస్తారని చెప్తారు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, బాగుంది కదా. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12738 ఫ్రమ్ లింగంపల్లి టు కాకినాడ పోర్ట్. ఇక్కడ లింగంపల్లిలో ఈవినింగ్ 8:30కి బయలుదేరి కాకినాడ పోర్ట్ కి వెళ్లేసరికి మార్నింగ్ 7:28 అవుతుంది. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి 1987 అక్టోబర్ 4th రోజు అయితే స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్ గా ఒక 38 ఇయర్స్ అయితే అయిపోయింది ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. అండ్ దీనికి ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ ఏంటంటే సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట. ఆ రూట్ లోనైతే ఇది కాకినాడకి అయితే వెళ్తుంది. ట్రైన్ కి గౌతమి ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే, గౌతమి రివర్ పేరు ఈ ట్రైన్ కి పెట్టారు. గౌతమి రివర్ గోదావరి రివర్ కి ట్రిబ్యూటరీ రివర్ ఇది. ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్. యావరేజ్ గా 10 hours 55 minutes అయితే టైం తీసుకుంటది. ఈ గౌతమి ఎక్స్ప్రెస్ ని సిస్టర్ ట్రైన్ అని కూడా అంటారు. గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది కదా, హైదరాబాద్ విశాఖపట్నం మధ్యలో నడిచేది. ఆ ట్రైన్ కి సిస్టర్ ట్రైన్ అని కూడా అంటారు ఈ ట్రైన్ ని. ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి పోర్ట్ సిటీ కాకినాడకి మంచి కనెక్టివిటీ ట్రైన్ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ సిటీకి కనెక్ట్ అయ్యే ట్రైన్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇది. కాకినాడ నుంచి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ఇక్కడ వాళ్ళైతే గౌతమి ఎక్స్ప్రెస్ ని ప్రిఫర్ చేసుకుంటారు సికింద్రాబాద్ కి ట్రావెల్ చేయాలంటే. ఈ ట్రైన్ జూలై 2007 వరకు అయితే ఎక్స్ప్రెస్ కేటగిరీలో నడిచింది. జూలై 2007 నుంచి దీన్ని సూపర్ ఫాస్ట్ గా అయితే కన్సిడర్ చేశారు ఈ ట్రైన్ ని. ఇది ఎక్స్ప్రెస్ గా ఉన్నప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 7047 7048 గా అయితే నడిచింది ఎక్స్ప్రెస్ లో. ఇది కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్. 24 కోచెస్ ఉంటాయి. అండ్ 24 కోచెస్ కూడా త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు ఫుల్ గానే ట్రావెల్ చేస్తుంది ఇది. సౌత్ సెంట్రల్ రైల్వేలో HA కోచ్ అయితే ఫస్ట్ ఈ ట్రైన్ కి అయితే ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన కోచ్ కూడా కంప్లీట్ ఫుల్ గా నడవడం వల్ల దీనికి ఇంకొక ట్రైన్ అయితే ఈ రూట్ లో యాడ్ చేసారు, కోకనడ AC ఎక్స్ప్రెస్ అని. ఆ ట్రైన్ కంప్లీట్ AC ట్రైనే. అది కూడా ఫుల్ జామ్ ప్యాక్ తోటి అయితే నడుస్తుంది. అండ్ గౌతమి ఎక్స్ప్రెస్ కి 26 కోచెస్ తోటి ముందు నడిచే అవకాశం ఉంది. అండ్ దాని ప్రతిపాదన అయితే పెట్టారు. ఇంకా అయితే అప్రూవల్ రాలే. అప్రూవల్ వస్తే ఇది 24 కోచెస్ కాదు, 26 కోచెస్ తోటి అయితే నడుస్తుంది. అండ్ దీనికి స్టాప్ విజయవాడలో ఇంతకు ముందు ఉంటుండే. ఇప్పుడు విజయవాడలో స్టాప్ తీసేసి రాయనపాడు బైపాస్ నుంచి అయితే ఇది కాకినాడకు వెళ్ళిపోతుంది. అఫీషియల్ గా అయితే ఈ ట్రైన్ కి విజయవాడలో స్టాప్ అయితే లేదు. ఇప్పుడు 13th April 2019 లో అయితే దీని స్టాప్ అయితే విజయవాడ నుంచి తీసేశారు. ఈ ట్రైన్ కి కంప్లీట్ గా 1 టైర్ AC 1, 2 టైర్ AC 3, 3 టైర్ AC 4 అండ్ 3 టైర్ ఎకనామీ 2 అండ్ 6 స్లీపర్ కోచెస్ అండ్ 4 అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్ కి. మనం అయితే 2 టైర్ AC లో అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2260 రూపీస్. సెకండ్ క్లాస్ టికెట్ వచ్చేసి 1355 రూపీస్. థర్డ్ AC వచ్చేసి 965 రూపీస్. థర్డ్ AC ఎకనామీ వచ్చేసి 890 రూపీస్. స్లీపర్ వచ్చేసి 375 రూపీస్. ఇదైతే ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో బుక్ చేసుకుంటే కొంచెం తక్కువనే ఉంటది. ఇంకా ఏం చూడండి ఎంత నీట్ గా ఉందో.
అండ్ ఇక్కడ 2 CCTV కెమెరా కూడా ఇచ్చిండు. బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ కూడా చేస్తున్నారు. మంచి వాష్రూమ్స్ కూడా అన్ని నీట్గా ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ మనం ట్రావెల్ చేసిన దాంట్లో. బాగుంది, అంతా పర్ఫెక్ట్ ఉంది. ట్రైన్ చూడండి అవుట్ సైడ్ కూడా ఎంత నీట్గా అయితే ఉందో, బయట కూడా మంచిగా నీట్గా పెట్టిర్రు. కంప్లీట్గా లోపల నీట్గా ఉంది, బయట కూడా నీట్గానే ఉంది. ఆ కార్నర్ దాకా అవుతుంది. ఇదంతా లింగంపల్లి రైల్వే స్టేషన్. ఈ జర్నీలో మనము 582 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో 25,539 కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాము ఈ జర్నీ తోటి. ఈ ట్రైన్ కి ముంబై లింగంపల్లికి నడిచే దేవగిరి ఎక్స్ప్రెస్ కి అయితే ర్యాక్ షేరింగ్ ఉంది. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ కోచ్ నీట్ గా పెట్టారు కదా, చాలా నీట్ గా ఉంది, మంచిగా ఉంది. మన సెకండ్ క్లాస్, మనదైతే సెకండ్ ఏసీ, బాగుంది, చాలా నీట్గా అయితే పెట్టారు. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా ఉంది ట్రైన్కి. 2008 జూలైలో ట్రైన్లో షార్ట్ సర్క్యూట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో మెల్కున్న వారు ఎమర్జెన్సీ చైన్ గుంజేసి ట్రైన్ ఆపారు. ఆ సంఘటనలో మాత్రం 40 మెంబర్స్ అయితే చనిపోయారు. ఇది చాలా సాడ్ ఇన్సిడెంట్. ఇది వచ్చేసి కేసముద్రం వరంగల్ డిస్టిక్ దగ్గర అయింది. నైట్ 1 o'clock కి, అరౌండ్ 1 o'clock అయితే అయింది. 3-8 లింగంపల్లి కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 4 నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. కరెక్ట్ గా అయితే 8:30 అవుతుంది. మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టేషన్ కోడ్ LPI. కరెక్ట్ టైంకి, రైట్ టైంకి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. టాటా బాయ్ బాయ్ లింగంపల్లి, మళ్ళీ కలుద్దాము. అండ్ మనదైతే మెయిన్ లైన్కి అయితే వస్తుంది సైడ్ ట్రాక్ నుంచి. అండ్ దీనికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేట్. లింగంపల్లి స్టేషన్ అవతల ఇదంతా. నేను ఇందాక వచ్చేటప్పుడు మెట్రోలో వచ్చి, మెట్రో నుంచి ఆటోలో వచ్చిన. ఎంత రష్ ఉండే అంటే అంత రష్ ఉండే. ఈరోజు సంక్రాంతి అయినా కూడా ఫుల్ రష్ ఉండే ఇక్కడ. రైల్వేస్కి ఈ ప్యాసింజర్స్ ట్రైన్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది 3rd AC నుంచి. నేను రీసెంట్గా చదివిన అనమాట. అది 3rd AC నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. మన ట్రైన్ కర్వ్లో బాగుంది కదా, లైట్స్. కంప్లీట్ LHP కోచెస్తో నడుస్తుంది ట్రైన్. ఇక మనది మ్యాక్సిమం 130 స్పీడ్ అయితే పోతుంది ఈరోజు. చాలా బాగుంది. ఇక మన ట్రైన్ కూడా మంచిగా లైటింగ్లో మంచిగా కనిపిస్తుంది. ప్రజెంట్ చందనగర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసినాం మనము. మొత్తం చీకటి ఉంది. ట్రైన్కి కంప్లీట్గా 20 స్టాప్స్ ఉంటాయి. అండ్ సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టాప్స్ కలుపుకొని 22 స్టాప్స్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి. ఈరోజు కూడా చందమామ మంచిగా ఫుల్గా ఉండవు. బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్. రన్వే మీద అయితే లైట్స్ ఆన్ చేసి ఉంది. తెలిసి ఏదైనా ప్లేన్ ల్యాండ్ అయినా, ఏదైనా ప్లేన్ టేక్ ఆఫ్ అయినా అవుతుండొచ్చు. లేదు, ఆల్రెడీ అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. కెమెరాలంతా కనిపిస్తుందో లేదా, కనిపించింది. ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతుంది అక్కడ. సంక్రాంతి కదా, ఆ బిల్డింగ్ మీద లైట్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఈ టైంలో అంతా కైట్స్ బాగా ఎగిరేస్తారు కదా, లైట్ పతంగి ఎగిరేస్తారు నైట్ టైంలో. మంచిగా ఉంటుంది. అండ్ మనమైతే ఆల్మోస్ట్ బేగంపేట్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. 16 minutes డిలే తోటి అయితే రీచ్ అయినాము. 8:52కి రావాలా, 9:08 అయితే అవుతుంది టైమ్. బేగంపేట్ స్టేషన్ కోడ్ వచ్చేసి BMT. బేగంపేట్లోనైతే ఒక 1 minute స్టాప్ తర్వాత మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నెక్లెస్ రోడ్ ఇది. సంక్రాంతి కదా, మొత్తం లైటింగ్ వేసి ఉంది. బేసిక్ అయితే నైట్ టైంలో బంద్ చేస్తారు ఈ రోడ్ని. బాగుంటుంది, ఫోటోషూట్ అవుతుంది అక్కడ. ఈ చెట్ల అవతల మన నేషనల్ ఫ్లాగ్, అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. ఈ చెట్లు లేకపోతే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అది. అదిగోండి, సూపర్ కదా వ్యూ మాత్రం. అంబేద్కర్ స్టాచ్యూ కనిపించిందా? చిన్నగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ.
అది అసలు సెక్రటరేట్ అది సెక్రటరేట్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. నైట్ వ్యూ, థ్రిల్ సిటీ. సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము ప్రెసెంట్. చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది సెక్రటరేట్. ఆ చెట్ల మధ్యలోంచి అంబేద్కర్ స్టాచ్యూ మస్తుంది కదా, చెట్ల మధ్యలోంచి కనిపిస్తుంది. అసలు బేసిక్గా ఈ రోడ్ ఇంత ఖాళీగా ఉండదు, ఈ రాణిగంజ్ రోడ్. ఈరోజు సంక్రాంతి, అందరూ వాళ్ళ సొంతూళ్ళకి పోయారు కాబట్టి ఖాళీగా ఉంది. కానీ ఈ టైంకి 9 o'clock 9:30 అవుతుంది అనుకుంటా, టైం 9:20 అవుతుంది. ఈ టైంకి అయితే అంత ఖాళీగా ఉండదు, ఫుల్ ట్రాఫిక్ తోటి ఉంటుంది. మనమైతే ఆల్మోస్ట్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము. 9:05కి రావాలా, 9:30 అవుతుంది. ఆల్మోస్ట్ 25 minutes డిలే తోటి అయితే వచ్చిందాము. స్టేషన్ కోడ్ SC. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే పోతుంది. ఇక్కడ నా కజిన్ నాకు బిర్యానీ తీసుకొని వచ్చిండు, వెయిట్ చేస్తుండు నా కోసం. కలుద్దాం వెళ్ళి. నా కజిన్ అయితే వచ్చిండు, బిర్యానీ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. వెళ్ళాలా? వెళ్ళు. రష్ అవుతుంది సికింద్రాబాద్లో. మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 5 minutes అయితే ఆగి. రైతిఫైల్ బస్ స్టాండ్. నేను కాలేజ్లో వెళ్ళేటప్పుడు ఆ బస్ స్టాండ్ నుంచి డైలీ వెళ్తుండే అనమాట నేను. మొత్తం సికింద్రాబాద్ కూడా ఖాళీ. ఈ టైంకి ఇట్లా ఉండవు అసలు ఈ ప్లేసెస్. సికింద్రాబాద్ నుంచి ఆ రైట్ సైడ్ ట్రాక్స్ పోతున్నాయి కదా, అది కాచిగూడ సైడ్ వెళ్తుంది. అది మనం ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాం. అది కాచిగూడ, ఇట్లా స్ట్రైట్ వెళ్తే మౌలాలి. మనకి నెక్స్ట్ స్టాప్ అయితే ఇక్కడ నుంచి భువనగిరి. ట్రైన్ది మెయింటెనెన్స్ చూడండి ఎట్లా చేస్తుందో. కింద ఆడ లైట్స్ పెట్టుకొని, ఇదంతా మెయింటెనెన్స్ అనమాట. ట్రైన్ది మెయింటెనెన్స్ అవుతుంది ఇక్కడ సికింద్రాబాద్ దాటగానే లెఫ్ట్ సైడ్లో. ఈ ట్రైన్లో ప్యాంట్రీ అదంతా ఏమి ఉండదు. మనకైతే విజయ్ మటన్ బిర్యానీ తెచ్చిండు. అండ్ ఒకటే ఆప్షన్ ఉంది ఆన్లైన్లో కూడా సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడైతే నేనైతే బిర్యానీ తినేస్తా ఫస్ట్. అండ్ ఇదేమో ఇక్కడ అటెండర్ ఉంటారు కదా, అతనికి వేసి ఇచ్చిన. అది ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం అనమాట, నేను అతను. మనమైతే ప్రజెంట్ భువనగిరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. 33 minutes డిలే తోటి. 9:54కి రావాలా, 10:27కి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ BG. ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరు ఎక్కేవాళ్ళు లేరు. ఆల్మోస్ట్ ట్రైన్ ఇక్కడే ఫుల్ అయిపోయింది సికింద్రాబాద్లో. ఎవరు లేరు ఎక్కేవాళ్ళు. జనరల్లో ఎక్కేవాళ్ళు లేరు, నార్మల్గా కూడా ఎక్కేవాళ్ళు లేరు. భువనగిరి రైల్వే స్టేషన్ అయితే ఫస్ట్ టైం చూపిస్తున్నాం మనము. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ మనం వెళ్ళేది ట్రైన్స్లో అయితే స్టాప్ లేకుండే. ఇక్కడ నుంచి పాస్ అయినాం కానీ ఎప్పుడు అయితే ఆగలే. ఫస్ట్ టైం అయితే ఆగుతున్నాం ఈ రైల్వే స్టేషన్లో. భువనగిరి గుట్ట కూడా ఉంటుంది ఒకటి అది ఇక్కడ. భువనగిరి రైల్వే స్టేషన్ ఇంకో సైడ్ ఇది. కోతులు ఉన్నాయి ఎట్లా మీదకి పోతుంది అది. గూడ్స్ అయితే పోతుంది పక్కన నుంచి. మన ట్రైన్ అయితే భువనగిరి నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 1 minute అయితే ఆపింది. అండ్ దీని తర్వాత అయితే ఇప్పుడు వెళ్ళి పడుకుంటా. మార్నింగ్ లేచి మళ్ళీ కలుద్దాము. నేను నా బెడ్ అయితే వేసుకున్నా, ఇక్కడ వండుకుంటాయి కదా. మార్నింగ్ టైం అయితే 5:47 అవుతుంది. కొవ్వూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. రాజమండ్రి పోకముందు 1 hour 17 minutes డిలే నడుస్తుంది. 4:29కి రావాలా, 5:45కి వచ్చింది. నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది, మంచిగా ఉండే. ఏసీ కూడా మంచిగా పెట్టిండు. ఇక్కడ నుంచి కూడా కొవ్వూరు దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్. మనమైతే ప్రెసెంట్ రాజమండ్రి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ RJY. రాజమండ్రికి 4:39కి రావాలా, ఇక్కడికైతే 5:59కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయితే డిలే, అప్రాక్సిమేట్ 1 hour 20 minutes డిలే తోటి అయితే నడుస్తుంది. రాజమండ్రిలో అయితే ఒక కాఫీ తీసుకున్నా. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది రాజమండ్రి నుంచి. అవతల ప్లాట్ఫామ్లో చాలా రష్ అవుతుంది.
1 minute ఆపింది కరెక్ట్గా. 1 hour 27 minutes తోటైతే మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ మనకు వచ్చేది ద్వారపుడి రైల్వే స్టేషన్. ఇది దాకా ఉంది. అయితే మార్నింగ్ అయితే అయింది, తెల్లారింది. అంతా మంచుతోటి దూరం అంతా మంచు ఉంది, కానీ చలి అంతా ఎక్కువ ఏం లేదు. స్పీడ్ చూడండి, మంచిగా పోతుండు. 130 దాకా పోతుండు, 125 130 అలా మెయింటైన్ చేస్తుండు. లొకేషన్ మస్తు కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ సైడ్ కూడా మనకి చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ చేపల చెరువులే. లొకేషన్ అయితే మస్తు ఉంది. ఎర్లీ మార్నింగ్ కొబ్బరి చెట్లు చాలా బాగుంది. మేమైతే ద్వారపుడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ DWP. 1 hour 25 minutes డిలే తోటే తిరిగి వచ్చింది. ఇక్కడికి 4:58కి రావాలి, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 6:22 అవుతుంది. చిన్న రైల్వే స్టేషనే ఉంది ఇది. దిగుతున్నారు కూడా ఇక్కడ. ఎక్కే వాళ్ళు ఎవరు లేరు, అయిపోయింది. అంతా దిగే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ద్వారపుడిలో కూడా ఒక 1 minute అయితే ఆపి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. చాలా మంది దిగిర్రు ఇక్కడ, చూస్తారు కదా. నియర్లీ ఒక 100 members దాకా అయితే దిగిపోయారు ఇక్కడ. దీనికి కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు 12 kilometers ఉంది, కానీ ఇది ట్రైన్కి బఫర్ టైం ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 2 hours అయితే ఇచ్చింది అక్కడ. ఒకవేళ ఇక్కడ ఏమైనా లేట్ అయినా కూడా అక్కడ కవర్ అవుతుందని, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 1 hour 25 minutes డిలే తోటి అయితే నడుస్తున్నాము. సామర్లకోట జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇంకొక 2 kilometers ఉంది ఇక్కడ నుంచి. సామర్లకోట జంక్షన్ కూడా మెయిన్ రైల్వే స్టేషనే. అండ్ ఇక్కడ నుంచి ట్రైన్స్ డివైడ్ అవుతాయి. కోల్కతా రూట్లో ఒకటి వెళ్తుంది అండ్ ఒకటేమో కాకినాడ రూట్కి వెళ్తుంది. చూపిస్తా అది నేను మీకు ముందు. మనమైతే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి 5:23కి రావాలా, అని మన ట్రైన్ అయితే 6:47కి వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour 24 minutes డిలే. స్టేషన్ కోడ్ SLO. ఆ ప్లాట్ఫామ్కి రాకుండా ఈ ప్లాట్ఫామ్ కిందకి వచ్చిందంటే ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోతాం. అది మెయిన్ లైన్కి కనెక్ట్ అవుతుంది. అది ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంతా దిగే వాళ్ళే. ఇక స్టేషన్లో కూడా ఏమంత రష్ అయితే లేదు, ఈరోజు పండుగ కదా. మన ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్ నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. ఇది సామర్లకోట అంటారు, సామర్లకోట అని కూడా అంటారు రైల్వే స్టేషన్ని. మనకి నెక్స్ట్ స్టాప్ అయితే కాకినాడ టౌన్ జంక్షన్. ఈ నుంచి 12 kilometers ఉంది. అది ముందైతే మనం రైట్ అయిపోతాం, ఇక్కడ డివైడ్ అవుతాం. ఇక్కడ మెయిన్ లైన్ నుంచి కాకినాడ లైన్కి. సూర్యుడు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుండో ఈరోజు, చాలా పెద్దగా కనిపిస్తుంది. క్లియర్గా ఉందా? కొంచెం జూమ్ చేసి చూపిస్తా. అగోండి, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ లైన్ పోతుంది కదా, అదేమో స్ట్రేట్ అటు వెళ్ళిపోతుంది విశాఖపట్నం కోల్కతా రూట్. అది మనం పోయే ట్రాక్ ఏమో కాకినాడ రూట్ వెళ్ళిపోతుంది. ఆపోజిట్ ట్రైన్ వస్తుంది కదా ఒకటి, బిలాస్పూర్ తిరుపతి. అది ఇందాకనే అనౌన్స్మెంట్ చేశారు రైల్వే స్టేషన్లో. ఇక్కడ డివైడ్ అయిపోతుంది అనమాట. ఇదే బిలాస్పూర్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్. మంచిగా కనిపిస్తుంది. ఇంకా మన ఇంజన్ అక్కడ ఉంది, ఫ్రంట్లో కనిపిస్తుందా క్లియర్గా? కంప్లీట్ ట్రైన్ చూడవచ్చు మనం ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ సైడ్ కూడా రాజమండ్రి, కాకినాడ ఇటు సైడ్ కూడా మంచిగా కొబ్బరి తోటలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా బాగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇవన్నీ. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే, సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఆడ దూరంలో మంచు,
అంతా మంచు. సూపర్ ఉంది అసలు వ్యూ మాత్రం. ఇట్లా లేవగానే ఇట్లాంటి వ్యూస్ చూడాలంటే కూడా అదృష్టం ఉండాల. మంచు కనిపిస్తుంది కదా క్లియర్ గా, చాలా బ్రహ్మాండంగా ఉంది వ్యూ అయితే. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఆల్మోస్ట్ కాకినాడ టౌన్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. 5:38కి రావాలా, 7:09కి వచ్చింది. కరెక్ట్గా 1 hour 30 minutes డిలే తోటి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ CCT. మ్యాక్సిమం ఇక్కడైతే ఖాళీ అయిపోతుంది ట్రైన్ అంతా. సిగ్నల్ అయితే ఇచ్చేసిండి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ నుంచి మన లాస్ట్ స్టాప్ వచ్చేసి 2 kilometers ఉంది. కాకినాడ పోర్ట్ అది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99% అందరు ఇక్కడే దిగిపోయారు. ఇంకా మన డెస్టినేషన్ రాలేదు, కానీ ఎవరు లేరు ట్రైన్లో. మొత్తం అన్ని ఏసీ లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేసిర్రు. ఇంకొక 1 kilometer అయితే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది, లాస్ట్ స్టాప్. మనమైతే కాకినాడ పోర్ట్కి వచ్చేసినాము వితౌట్ ఎనీ డిలే. 7:20కి ఇక్కడికి రావాలా, కరెక్ట్ 7:20 అవుతుంది టైమ్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి COA. ఖాళీ ఉంది చూడండి స్టేషన్ అంతా. కంప్లీట్ జర్నీ అయితే చాలా బాగుండే. నైట్ అంతా జర్నీ మంచిగా అయింది. అండ్ లాస్ట్ స్టేషన్కి కాకినాడ టౌన్ టు కాకినాడ పోర్ట్కి బఫర్ టైం ఉండడం వల్ల ఇక్కడికైతే రైట్ టైంకి అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు అండ్ ఫుడ్ దొరకదు. కాబట్టి మీరు మీ ఇంట్లో నుంచి క్యారీ చేసుకొని వస్తే బాగుంటుంది, లేదంటే సఫర్ కావాల్సి వస్తుంది. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే 2 hours ముందు సికింద్రాబాద్లో ఉంది ఆన్లైన్లో స్టాప్. కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. తిరిగి మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. జై హింద్.